మాధవపేటి సురేష్ గారిని ఇప్పుడు గట్టిగా మీ కరతాళ దుంపటి వేదికకి స్వాగతిద్దాం. మాధవపేటి సురేష్. విజయవాడ పట్టణంలో ఒక సంగీత కళాకారుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది ఆ శ్రీరామనవమి పందిళ్లలో. ఇంతకుముందే గుర్తు చేసుకున్నారు, 50 సంవత్సరాలు అవుతుంది సోదరా అని. అంటే ఒక స్వర్ణోత్సవ సంగీత కళాకారుడు మా మాధవపేటి సురేష్ గారికి మరొక్క వారు మీ శుభకామనలు చెప్పండి. ఇక పాటల తోటనికి ప్రయాణం చేద్దాం. శ్రీ సురేష్ గారు. గణపతి నీ కరుణము కాని కనుమా కాని పాక గణపతి నీ కరుణము కాని కనుమా మగు చేత జనించినావు నిత్యము వర్ధిల్లుచు నిలిచినావు జల సమృద్ధ మగు చేత జనించినావు నిత్యము వర్ధిల్లుచు నిలిచినావు నేను గాంచినంతని అనుగును భవరోగములు అనుగును భవరోగములు పీఠము తేలించితే తీరును సకలాధములు కొండల శ్రీనివాస దేవుడు గంట తిరుమలేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ ఏడు జన్మల పాపముల ఎడబాపి బ్రోచే వెంకటేశ ఏడు కొండల శ్రీనివాస మూడు మూర్తుల తిరుమలేశ కోటికి తడగెత్తిన ధనవంతుడు కోటికి తడగెత్తిన ధనవంతుడు నీ గుడి ముందుక సామాన్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు కూటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు నీ కృపకు సమపాత్రుడు చూసి
వెలదేలు ఓ మేఘమాల మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా మళ్ళీ మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా నీలాలవో మేఘమాల రాగాలవో సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు పున్నమి చంద్రుడు మారాజైన మామూలోడు మనలాంటోడు మచ్చనేరి మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు వాడే శ్రీరాముడు. రాముడు వచ్చినాడులో దేవి ద్వారా నాగిరెడ్డి గారి గురించినటువంటి విశేషాలు గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి తీరుతెన్నుల తాలూకు కొన్ని గ్లింప్సెస్, అలాగే ఈ ఏడాది ఎంపికైన శ్రీమంతుడు సినిమా గురించినటువంటి విశేషాల్ని మీకు ఏవి ద్వారా చూపించడం జరిగింది. మహేష్ బాబు, శృతి హాసన్, రాజేంద్ర ప్రసాద్, జగవతి బాబు ముఖ్య తారాగణంగా రవి గారు, నవీన్ గారు వారి బృంద సభ్యులు నిర్మించినటువంటి సినిమా శ్రీమంతుడు సినిమా చాలా మందికి స్ఫూర్తిదాయకంగా అందించినటువంటి సత్యం మనకు చరిత్ర చెప్తూనే ఉంది. అంటే గ్రామాలని దత్తత తీసుకోవాలి, గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పాలి, గ్రామాల్లో వసతులు లేకపోతే దానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలన్నీ కల్పించాలనేటువంటి ఒక భావనని, ఒక ఆలోచనని, ఒక చైతన్య స్ఫూర్తిని రగిలించినటువంటి చిత్రం
100% శ్రీమంతుడు ఆ దిశలో విజయవంతం అయ్యింది. మహేష్ బాబు గారు వారి తండ్రి గారి స్వగ్రామం బురిపాలెం దత్తత తీసుకున్నారు. దాని తర్వాత తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచన మేరకు మరొక విలేజ్ మహబూబ్ నగర్ జిల్లాలో సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అలాగే విఖ్యాత నటులు ప్రకాష్ రాజ్ గారు కొండారెడ్డిపల్లి అనేటువంటి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. మనకందరికీ తెలిసినటువంటి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పుట్టంరాజు వారి కండ్రిగాని గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇవి కొన్ని కనిపించేవి. ఇవి కాకుండా అనేక మంది రాజకీయ ప్రముఖులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, సీనియర్ అధికారులు గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ నగరాల్లో ఉండేటువంటి పౌరుల్లో ఒక ఉన్నత స్థాయి వర్గం కూడా ముందుకొచ్చి గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామ స్వరాజ్యం కోసం, అలాగే గ్రామ జ్యోతి వెలుగులు నింపడం కోసం, పల్లెల ప్రగతి కోసం కృషి చేస్తున్నటువంటి వైనం చూస్తున్నప్పుడు 100% నాగిరెడ్డి గారి యొక్క ఆలోచన దృక్పథం పేదవాడికి ప్రజలకి సాయం చేయాలి, వినోదాన్ని పంచాలి అనేటువంటి ఆలోచనలతో పాటుగా ఆయన భావాన్ని కొంచెం వీళ్ళు పుణికిపుచ్చుకున్నారా అన్నట్టుగా, ఒక స్ఫూర్తిని తీసుకున్నారా అన్నట్టుగా శ్రీమంతుడి చిత్రాన్ని మలిచి ఇంత విజయాన్ని సాధించినందుకు గాను మన విజయ సంస్థ వారు ఈ ఏడాది రవి గారిని మీ అందరి సమక్షంలో సత్కరించబోతూ ఉండడం ఎంతో ఆనందదాయకం. వారికి మరొక మారు గట్టిగా మీ అందరి శుభకామనలు అందిద్దాం. సినిమాని తక్కువగా అంచనా వేయకండి. సినిమా వాళ్ళు ఏదో ఒకనాడు మానవాళికి శాసనకర్తలు అవుతారు అని బెనాడ్ షా చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకుంటే ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక ప్రభావాన్ని, సాంఘిక చైతన్యం తీసుకురావాలని గొప్ప సంకల్పంతో పాత తరానికి చెందినటువంటి ప్రముఖులుగా నాగిరెడ్డి గారు తదితర పెద్దలంతా కూడా సృజన చేశారు. అదేవిధంగా నేటి తరం కూడా ముందుకొచ్చి వారి నుంచి స్ఫూర్తిని అందుకుంటే బాగుంటుందనేటువంటి సత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఇక పెద్దల్ని వేదికకి స్వాగతించుకుందాం. మొట్టమొదట అతిథుల్ని వేదికకి స్వాగతించే ముందు ఇంతటి విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతం చేస్తూ వరుసగా 5వ ఏడాది నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మన నాగిరెడ్డి గారి కనిష్ట కుమారులు శ్రీ బి వెంకటరామరెడ్డి గారు. ఆయన విద్యా సంస్థలకి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు, విద్యా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్కి. అలాగే గతంలో ఆయన సినిమా రంగం తండ్రి గారి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని మళ్ళీ సినిమా రంగంలో ఇప్పుడు కూడా సినిమాలు కొనసాగిస్తూ ఉన్నారు, అనేక పురస్కారాలు అందుకున్నారు. అలాగే వారి శ్రీమతి భారతీరెడ్డి గారు మన విజయ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ సంస్థకి సీఈఓగా ఉన్నారు. వైద్య రంగం నేపథ్యం లేకపోయినా ఈ ఇరువురు నిలబడి ఆ సంస్థని సమున్నతంగా నిలబెడుతున్నటువంటి తీరికి మనంతా మనస్ఫూర్తిగా మన కరతాళ ధ్వనులు అందించాలి. ఆ దంపతులకి నమోవాకాలు తెలియజేసుకుంటూ మొట్టమొదట ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనం స్వాగతించుకున్నటువంటి గౌరవనీయులు శ్రీమతి విజయ చాముండేశ్వర్. సభకు నమస్కారం. నేను ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరులోనే ఉంది విజయ చాముండేశ్వరి అనేది నా పేరు. కానీ నాకు ఎవరైనా నన్ను చాముండేశ్వరి అని పిలిచేదానికంటే విజయ అని పిలిస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఆడుకుంది, చాలా ఎంజాయ్ చేసిందంతా మీ విజయ గార్డెన్స్లో, విజయ స్టూడియోస్లో. సో దట్స్ మై కనెక్షన్. ఇల్లులాగా అనిపించేది కానీ ఏదో ఒక ఆఫీస్కి పనిచేసే దగ్గరికి వెళ్తున్నట్టుగా అనిపించేది కాదు. ఎందుకంటే అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నా దగ్గర అంత ఆప్యాయతగా ఉండేవాళ్ళు. సేమ్ వే భారతి గారు కూడా ఇంటికి వచ్చి నన్ను ఇలా ఫంక్షన్కి రమ్మని పిలవటం కూడా ఫస్ట్ టైం నేను భారతి గారిని కలుస్తున్నా. చాలా ఆప్యాయతగా ఏదో చాలా సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఏదో ఆడుతూ పాడుతూ ఉండే కంపానియన్షిప్ అనే ఫీలింగ్ వచ్చింది. సో దాట్స్ ద రిలేషన్షిప్. ఆ కాలంలో ఉండే మూవీ రిలేషన్షిప్ అలా ఉండేది అప్పుడు. టుడే ఇవాళ వచ్చి అక్కడ చెన్నైలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, స్టార్ క్రికెట్ మ్యాచ్. ఆ క్రికెట్ మ్యాచ్లో కూడా ఇట్స్ కైండ్ ఆఫ్ సింబాలిక్. అందరూ సౌత్లో ఉండే ఆర్టిస్టులు అందరూ కూడా కలిసి అక్కడ మ్యాచ్ ఆడుతుంటే మా అబ్బాయి కూడా ఉన్నారు దానిలో. హీ ప్లేడ్ వెల్. అది హోటల్లో నుంచి కూడా ఐ వాజ్ వాచింగ్ దట్. అది చూస్తూ చాలా హ్యాపీగా ఉండింది. ఎందుకనంటే ఈరోజు కూడా మీ బాటని పాటిస్తూ ఇప్పుడుండే పిల్లలు కూడా మీలాగా అంతా కలిసి ఉండాలి అనే దానిలో చాలా కష్టపడుతున్నారు. ఐఎమ్ షూర్ దే విల్ సక్సీడ్ ఇన్ దట్. మారుతిరావు గారు లాంటి పెద్దవాళ్ళ గైడెన్స్తో ఐఎమ్ షూర్ ఆల్ దట్ విల్ హ్యాపెన్. కలిసి ఉంటేనే స్ట్రెంత్ ఎక్కువ అనేది మనకి చాలా కథల్లో వినున్నాము. ఈరోజు అది నిజం అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చూశాను శ్రీమంతుడు. సచ్ అ వండర్ఫుల్ చాయిస్ అండి.
బికాస్ టుడే మీ ఆ మూవీలో చెప్పినట్టుగా మన ఊరికి తీసుకోవటమే కాదు, వీ నీడ్ టు గివ్ బ్యాక్, లేకపోతే లావ్ అయిపోతాం. వెరీ ట్రూ. సో వీ నీడ్ టు గివ్ బ్యాక్, విలేజెస్కి ఇవ్వాలి. దాన్ని వాట్ బెటర్ వే టు బ్రింగ్ ఇట్ టు ద వరల్డ్. మూవీ చాలా పవర్ఫుల్ మీడియా కదా, మెసేజెస్ దానిలో నుంచి ఇస్తే తప్పకుండా అందరికీ అది చేరుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ చేరి చాలా డబ్బులు ఉండాలి, దానిలో చేయాలనేది లేదు. ప్రతి మనిషి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా దే క్యాన్ పుట్ ఇన్ అ వర్డ్, దే క్యాన్ డూ సంథింగ్. ఐఎమ్ షూర్ విలేజెస్ విల్ కమ్ అప్ మచ్ మోర్. ఇంతకు ముందులాగా విలేజెస్ అన్నీ ఇంకా పచ్చగా చాలా బాగుంటాయని అనుకుంటున్నాను త్రూ మూవీస్ లైక్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. విజయ చాముండేశ్వరి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మా భారతిరెడ్డి గారు వారిని సత్కరిస్తారు. సంస్థ పక్షాన ఈ కార్యక్రమానికి ఆత్మీయంగా విచ్చేసింది కాదు, కృతజ్ఞతాపూర్వకంగా శాలలతో సత్కారం భారతిరెడ్డి గారు చేస్తూ వెంకటరామారెడ్డి గారు చక్కటి జ్ఞాపికలు వారికి బహుకరించబోతూ ఉన్నారు. వ్యక్తిగా మీ కరతాళధ్వనులు ఉంటే బాగుంటుంది, చాలా అందంగా. అందరూ బాగుండాలని కోరుకునేటువంటి మా మారుతిరావు గారు మాట్లాడితే ఇప్పుడు బాగుంటుంది. శ్రీ మారుతిరావు గారు ఈ సంస్థకి ఆస్థాన విద్వాంసుని. ఈ సంస్థ పుట్టక ముందు నుంచి ఈ సంస్థ నాకు తెలుసు. ఈ సంస్థ పుట్టక ముందు నుంచి ఈ సంస్థను తెలుసు. ఈ సంస్థ కారణమైన వ్యక్తిని 54 సంవత్సరాలుగా తెలుసు. ఒక 60 సంవత్సరాలు సినిమాలో ఏముండాలో, ఎలా ఉండాలో, సినిమా ఎలా ఉండాలో ఏమి కండిషన్స్ లేకుండా ఒక అద్భుతమైన కొలమానంలాగా జీవితకాలము నిర్మించిన ఒక మహానుభావుడి యొక్క స్ఫురణని ఏం చేస్తే బాగుంటుందంటే ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నారు కుటుంబం. సినిమాకి నేను చాలాసార్లు మాట్లాడాను, మీరు దానిలో కూడా చూశారు. సినిమా ఇప్పుడు నేను మాట్లాడింది రేపు ప్రెస్లో కూడా వస్తుంది, సినిమా వారందరూ చూస్తారని నేను ఆశిస్తూ ఈ 4 మాటలు చెప్తున్నా. సినిమాకు ఒక దుర్మార్గం ఉంది, అది వ్యాపారం. అది వ్యాపారం కాకపోతే ఇంకోలాగా ఉండేది. కానీ ఒక జీవితకాలం పాటు వ్యాపారం గురించి ఆలోచించకుండా మంచి పిక్చర్ తీసి వ్యాపారంగా కూడా రాణించే వరవడి ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి ఆయన. నేను మొదటి సినిమా చూడడానికి మా నాన్నగారు 3 అణాలు ఇచ్చారు నాకు అప్పుడు 12 ఏళ్ళు. నాగిరెడ్డి గారు ఆఖరి సినిమాలో నేను ప్రధాన పాత్ర వేశాను. అప్పుడు ఆయన చెప్పాడైనా, ఓ సినిమా ఆ రోజుల్లో చూస్తున్నప్పుడు ఒక ఆయన చెప్పి, ఈ సినిమాకి చాలా డబ్బు ఖర్చు అవుతుందండి, ₹1 కోటి అవుతుంది, అప్పుడు అయినా బాగుంటుంది సార్, మీకు ₹1 కోటి వచ్చేస్తుందని చెప్పాడు ఆయన. ఈ నవ్వు మాట అన్నట్ట, ₹1 కోటి వెనక్కి రావడం కోసం నేను సినిమా తీయను బాబు, నేను తీసిన సినిమా ₹1 కోటి రావాలి, ఈ సినిమా ఎలా తీయాలని నేను అనుకుంటా, ఆ సినిమా రావాలి. సినిమా ఎంత బాగుండాలి అని ఆలోచించి సినిమాలు తీసే తరం నుంచి ఏం తీస్తే బాగుంటుంది ఈ సినిమా ఈ ప్రేక్షకుడు అనే ఒక దుర్మార్గపు రాజీ పడే దశకి సినిమా ప్రయాణం చేయడం నాకు 54 సంవత్సరాల అలవాటు. నేను సినిమా చేసే తొలి రోజుల్లో ఈ సన్నివేశం పెడితే సినిమా రాణిస్తుందా అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఈ కథ ఇలా ఆలోచిస్తే ఈ సినిమా బాగా పోతుందా అని ఎప్పుడు నన్ను నిర్మాత అడగలేదు. ఈ సినిమాలో ఇవి పెట్టడం వల్ల ఎక్కువ మంది ఈ ప్రేక్షకులు వస్తారా అని ఆలోచించలేదు. వాళ్ళు పాలిటిక్స్లో ఆలోచిస్తున్నారు, దురదృష్టవశాత్తు సినిమాల్లో కూడా ఆలోచిస్తున్నారు. ఈ సినిమాల మధ్య నుంచి ప్రతి సంవత్సరము ఆ వ్యాపారం అనే ఉద్దేశాన్ని ఏకాస్తో అటకెక్కించి 10 మందికి ఉపయోగపడే సినిమా తీస్తే వారి గుండెలకి హత్తుకొని ఒక అద్భుతమైన కొలమానం కావలసిన అద్భుతమైన పనిని, అద్భుతమైన కృషిని ఆ గొప్ప వ్యక్తికి స్మారక చిహ్నంగా ఈ కుటుంబం చేస్తోంది. కుటుంబం అని ఎందుకంటున్నానంటే వారి పిల్లలు, వారి కుటుంబాలు, ఆ కోడళ్ళు అందరూ కలిసి ఫాలో అవుతున్నారు. ఈ మెమెంటో ఒక వ్యక్తి జీవితకాలం చేసి నిరూపించిన సత్యానికి నిరూపణ. ఆ చివరి ఇద్దరు తీసినట్టుగా 10 మందికి ఉపయోగపడే ఆలోచనని ఏ కొద్దిగా ప్రొజెక్ట్ చేసినా సెకండ్కి 24 ఫ్రేములు నడిచే ఒక మహత్తరమైన విప్లవాన్ని సాధించగల మీడియము ఈ దేశానికి తప్పనిసరిగా ఉపయోగపడే మీడియం కాగలదు. దానికి ఒక కొలమానం ఈ అవార్డు. 5 సంవత్సరాల్లోనే
50 సంవత్సరాల కీర్తిని సంపాదించుకున్న అవార్డు. ఎందుకంటే ఒక జీవితకాలం చేసి నిరూపించిన ఒక మహానుభావుడు పేరుతో ఏర్పడిన అవార్డు. ఈ సంవత్సరం కూడా దక్షత గల 2 యువ నిర్మాతలు పుచ్చుకోవడం, మంచి చిత్రానికి, మంచి ఆలోచన చిత్రానికి పుచ్చుకుంటున్నారు. నేను ఆ సంసారానికి చెందినవాడిగా, సినిమా కుటుంబానికి చెందినవాడిగా, బాబు మేము ప్రారంభించే రోజుల్లో మంచి చిత్రం తీస్తే ప్రజలందరూ చూశారు. మీరు ఇప్పుడు మంచి చిత్రం తీసినా ప్రజలందరూ చూస్తారు. ప్రజలందరూ చూసేది మంచి చిత్రం కాదు, ప్రజలందరూ చూసేదే మంచి వ్యాపారం కావచ్చు, అందుక చిత్రం ఉన్నది అని ప్రతి సంవత్సరం కొత్త అవార్డుతో, కొత్త స్ఫూర్తితో కొత్త నిర్మాతల్ని ఉత్తేజపరిచే దశగా ఈ అవార్డు, ఈ స్మారక చిహ్నం ప్రయాణం చేస్తుందని మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మారుతిరావు సార్కి ధన్యవాదాలు. ఇప్పుడు మా వెంకటరామరెడ్డి గారు, భారతి రెడ్డి గారు, గొలుపూడి మారుతిరావు గారు, వెంకటరామరెడ్డి గారు ఆస్థాన విద్వాంసుడైన మీరు ఎప్పుడూ విద్యార్థులకు ఇలాగే మీ అనుబంధాన్ని కొనసాగించాలని భారతిరెడ్డి గారు జ్ఞాపకం. ఇక మాట్లాడాల్సింది చంద్రమోహన్ గారు. నటన ఆయనకి భగవద్దత్తంగా వచ్చింది, వారు మాట్లాడితే బాగుంటుంది. ముఖ్య అతిథిగా శ్రీ చంద్రమోహన్ గారిని స్వాగతిస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. మీకు అందరికీ ఎలా ఉందో కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా పుట్టింట్లో ఆడపడుచుకు జరుగుతున్న గౌరవం నాకు ఇవాళ జరుగుతుంది. విజయ సంస్థ, వాహిని సంస్థ నా పుట్టిల్లు. నాకు మేకప్ వేసి భిక్ష పెట్టి మేము ముందు నటుడిగా నిలబెట్టింది ఈ సంస్థే. నన్ను 50 సంవత్సరాల క్రితం, కరెక్ట్గా 51 సంవత్సరం నేను కృష్ణరాజు ఒకే రకం 2 నెలలు ఢిల్లీలో వచ్చాం. ఆ రోజున పెద్ద స్క్రీన్ టెస్ట్లో నాగిరెడ్డి గారు, పాలమూరి పద్మరాజు, డివి నరసరాజు గారు, శ్రీ నారాయణ రెడ్డి, అంతమంది ఏకే శేఖర్, ఎంత మహానుభావుల మధ్యలో నన్ను సెలెక్ట్ చేశారు యాజ్ ఎ హీరో. ఎన్టీ రామారావు గారు తర్వాత నేనే హీరో. వాళ్ళ దాంట్లో నెలసరి జీతాల్లో పుచ్చుకున్నది గర్వంగా చెప్పుకుంటున్నాను నేను. ఇవాళ వాళ్ళకి తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే అందరూ నెలసరి జీతాల్లో రంగారావు గారు, పద్మనాభం, బాలకృష్ణ, వీళ్ళందరూ మా రేలంగ్ గారు చేస్తున్నప్పుడు మరి హీరోగా చెప్పినప్పుడు ఆయన మాకు అంతలవాటు ఎన్టీ రామారావు కూడా నెలసరి జీతం చేశారు, మీరు కూడా నెలసరి. మంత్రి పేమెంటే తప్ప రెన్యూమరేషన్ ఏం లేదు. రంగులు అట్లా నాకు నెలకు 100 రూపాయలు ఇచ్చి, అలా ఆ రోజుల్లో 100 రూపాయలు ఇవాళ 1,00,000 రూపాయల కింద లెక్క. అందుకు నటుడిగా నాకు నటన అరంగేట్రం పెట్టిన ఇటువంటి సంస్థలో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాకు ఎంత అదృష్టం అని మీకు ఎట్లా ఉంది కానీ నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. అలాగే ఉత్తమ నిర్మాతకి వీళ్ళు పురస్కారాలు ఇస్తున్నాం అన్నారు. నాగిరెడ్డి గారికి మించిన ఉత్తమ నిర్మాత ఎవరున్నారు? బిఎన్ రెడ్డి గారికి మించిన నిర్మాత ఎవరున్నారు? వాళ్ళ ఫ్యామిలీలో ఫాల్కే అవార్డ్స్ వాళ్ళిద్దరు అదున్నారు. వాళ్ళు ఆ ఇన్స్పిరేషన్లోనే అభినందన వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ కోడలు భారతిరెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు ఇన్స్పిరేషన్తో అదే మరి ఉత్తమ నిర్మాతలకి పురస్కారం గత 5 ఏళ్లుగా ఇస్తారంటే చాలా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తాను. నిజంగా చాలా ఎంకరేజ్మెంటు అందరికీ. నాగిరెడ్డి గారి పురస్కారం అందుకోవడం అనేది చాలా 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 అదృష్టం. ఎందుకంటే వాళ్ళ పిక్చర్లన్నీ మీకు హృదయాలు ఎప్పుడు కూడా ఉన్నాయి. ఇవాళ వాళ్ళు పాటలు పాడారు, వాళ్ళ మ్యూజిక్ ఎంత పెద్ద పీట వేస్తారో, మాట డైలాగ్ స్క్రీన్ పేరుకి ఎంత వేస్తారో, ఇవాళ కళాత్మకంగా చిత్రాలు ఎలా నిలబడిపోయినాయో మీ అందరికీ తెలుసు. అటువంటి సగర్వంగా ఉన్న విజయ సంస్థలో ఇవాళ ఉత్తమ నిర్మాతని ప్రోత్సహించాలని ఒక సదుద్దేశంతో ఈ పురస్కారాన్ని పెట్టినది చాలా గొప్ప విషయం. గత 5 ఏళ్ల నుంచి కూడా చాలా నిష్పక్షపాతంగా, నిర్మమాటంగా ఎవరైతే ఉత్తమ చిత్రాలు నిర్మిస్తున్నారో వాళ్ళకే అవార్డు అందజేస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం. అందుకని ఇది చక్కగా సాగాలి. 10 కాలాల పాటు మంచి మంచి నిర్మాతలందరూ ఈ ఇన్స్పిరేషన్లో మంచి మంచి సినిమాలు ఓన్లీ వ్యాపారం దృష్టిలోనే కాకుండా ఒక ఇన్స్పిరేషన్ మీకు అందరికీ ఒక ప్రయోజనాత్మకంగా సొసైటీని పనికొచ్చిన నిర్మాతలు తీయాలి. అలాగే శ్రీమంతుల్లో చాలా మంచి పాయింట్లు ఉన్నాయి. అలా వాళ్ళు సెలెక్ట్ చేయడంలో మేమందరం కూడా చాలా కరెక్ట్ సెలక్షన్ అని కూడా అనుకున్నాం. అందువల్ల అది కూడా చాలా వాళ్ళ పురస్కారం ఇస్తున్న నిర్మాతలకు కూడా నా హృదయపూర్వక అభినందనలు అందజేస్తున్నాను. తర్వాత చాముండేశ్వరి మా అమ్మాయి, మేము వాళ్ళ అమ్మని సావిత్రి గారు విగ్రహాన్ని ఆవిష్కరించడానికి గుంటూరులో పెట్టడానికి ఎంతో శరీరాలు అందరం ఒక కమిటీగా ఫాలో అయ్యి అక్కడ ఘంటసాల గారి
ఆంధ్రప్రదేశ్ మంచి సెంటర్లో మొత్తం గవర్నమెంట్తో మాట్లాడి ఆ 2 విగ్రహాలు వీళ్ళ అమ్మగారు సావిత్రి గారి వాళ్ళ విగ్రహాలు పెంచుతాం. ఆ రోజు కూడా మన చాముండి గారిని ఇన్వైట్ చేశాం. ఆవిడ, నేను, లక్ష్మి ఇద్దరు, మా హీరోయిన్ లక్ష్మి ఇద్దరం వాళ్ళు ఆ రోజున ఆవిష్కరించాం. అప్పుడు కూడా మేము కలిసి వచ్చేసాం. చాలా ఆవిడతో నేను 4 సినిమాలు యాక్ట్ చేసే అవకాశం కలిగింది. సావిత్రి గారికి మాంధవ్యాలు, ఇంకా 4-3 సినిమాలు. తర్వాత ఆవిడకి ఆరోగ్యం బాగాలేక తర్వాత కుదరలేదు. తర్వాత అందువల్ల ఆవిడ ఈ ఫంక్షన్లో రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మారుతిరావు గారు ఎప్పుడో వాళ్ళ అబ్బాయి పేరు ఎప్పుడో బెస్ట్ డైరెక్టర్కి మన ఒక నిర్మాతగా ఇస్తున్నాము, ఉత్తమ దర్శకులకు ఆయన ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఆల్ ఓవర్ ఇండియా ఎవరి బెస్ట్ ఇవాళ తెలుగువాడేనే కాదు, ఏ బెంగాలీ అవ్వచ్చు, పంజాబీ అవ్వచ్చు, పార్సీ అవ్వచ్చు, అన్ని భాషల శోభనాల్లో అవ్వచ్చు, ఎవరైతే ఉత్తమ దర్శకులు కళాత్మక విలువలు ఉన్న సినిమాకి డైరెక్ట్ చేశారో ఆయన బట్టి ఆయన ఫంక్షన్స్ నేను చాలా వెళ్ళే వాళ్ళ అబ్బాయి పేరు పురస్కారం జరుగుతుంది. చాలా గొప్పగా చేస్తున్నారు వాళ్ళు కూడాను. సగర్వంగా నేను కూడా ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మారుతిరావు గారిని. అది కూడా ఎందుకంటే ఈ పురస్కారాలు ఒక చాలా మంచి ఇన్స్పిరేషన్. బెస్ట్ యాక్టర్ ఇచ్చారనుకోండి, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఈసారి మళ్ళీ బెస్ట్ సపోర్టింగ్ బెస్ట్ మాకు ఎలా కనిపిస్తుందో అలా ఒక ఇన్స్పిరేషన్గా ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి పురస్కారం అందించడం చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమంలో నాకు వచ్చి 4 ముక్కలు మీకు ముందు మాట్లాడే అవకాశం నాకు దక్కింది. ఎందుకంటే ఇప్పుడు మారుతిరావు గారుకి నాకు ఓన్లీ 1 ఇయరే తేడా ఇద్దరు వయసులో. ఆయన 77 అని చెప్తున్నారు, నేను 76లో రన్ అవుతున్నాను. అంటే 52 ఏళ్ళు జీవితం నడిజీవితం అయిపోయింది, మిగతా బ్యాలెన్స్ నా జీవితం. సో అట్లా కనపడకపోవచ్చు, కానీ నేను బట్ ఆల్మోస్ట్ ఒక ఇతరులకు కృష్ణ కానీ కృష్ణరాజు అందరూ కూడా సమకాలికలమే. వాళ్ళందరూ కూడా ఇందాక వీడియోలో చూశారు. అందరూ చాలామంది మా నటులందరూ కూడా ఈ పురస్కారాల్లో పాల్గొని వాళ్ళు చక్కగా వాళ్ళ అభిప్రాయాలు వెలిపించారు. అది కూడా ఇందాక వీడియోలో చూసాం. అందుకని చాలా సగర్వంగా ప్రౌడ్గా చెప్తాను, ఆయన ది ప్రోడక్ట్. ఇవాళ కూడా 800 సినిమాలు నేను యాక్ట్ చేసి 60 హీరోయిన్తో యాక్ట్ చేసినా కూడా నా బెస్ట్ పిక్చర్ ఈజ్ రంగుల రాట్ల వల్లి. అది మనస్ఫూర్తిగా అనేక సభలో చెప్పాను, అనేక షోల్లో చెప్పాను. ఇవాళకి కూడా నాకు మైల్ స్టోన్ అది ఓన్లీ. అది సిరీస్ సినిమాలు కావచ్చు, 16 ఏళ్ల వయసులు కావచ్చు, ఇంకోటి మా చక్రాభరణాలు కావచ్చు. బట్ మై బెస్ట్ ఎనీస్ విజయాలో వాయినలో మృతులీలు పూజలైన బిఎన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన రంగుల రత్నం. ఆయనే నా పేరు కూడా మార్చారు. నా పేరు చంద్రశేఖర్, చంద్రమోహన్ అని బాగుంటుందని ఆయనే ఆ రోజు నాతో మార్చారు. ఐ వాజ్ కంటిన్యూయింగ్ యాజ్ చంద్రమోహన్ స్టిల్ టుడే. బట్ దిస్ ఈజ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఐ కంటిన్యూ, ఐ హోప్ అండ్ ఈ పురస్కారాలు కూడా మంచి మంచి నిర్మాతలు అందుకోవాలని ఆశిస్తున్నాను. ఐ కంగ్రాచులేట్ భారతి రెడ్డి గారు వన్స్ అగైన్. వారికి ఇప్పుడు ఆత్మీయ సత్కారం జరుగుతుంది. వెంకటరామరెడ్డి గారు భారతి రెడ్డి గారిని వారికి సత్కరిస్తారు. శాలువతో చంద్రమోహన్ గారు రంగుల రాట్నం సినిమాతో మొదటి సినిమా అనుకున్నాం కదా, రాష్ట్రం బయట వెళ్ళి దాన్ని గుర్తు చేస్తే అలా చక్రం తిరుగుతూనే ఉంటుంది. నాగిరెడ్డి గారి పేరిట నెలకొల్పినటువంటి స్మారక అవార్డు ఈ ఏడాది ఇంతకుముందు మీరంతా చూస్తూనే ఉంటారు. మా రవి గారు, నవీన్ గారు, ఆ ఇరువురు యువ నిర్మాతలు అవార్డును అందుకోబోతూ ఉన్నారు. జరిగేంతసేపు మీ కరతాళధ్వనులు మోగుతూ ఉంటే అదే సన్నాయిగా భావిస్తాం లేదు. ఇప్పుడు మొట్టమొదట విజయ చాముండేశ్వరి గారు బొకేని వారికి అందజేస్తారయ్యా, ముందుకు రండి. నిర్మాతలు ఇద్దరు ముందుకు రావాలి. తర్వాత I want to thank my hero Mahesh Babu garu, director Kortal Shiv garu, and entire team of Team Antadu. This happened because of them.
అండ్ నాగిరెడ్డి గారు అంటే బెంచ్ మార్క్ తెలుగు ప్రొడ్యూసర్స్లో ఆయన అవార్డు రావడం చాలా సంతోషంగానే అండ్ ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ దిస్ ఇన్స్పైర్స్ అస్ టు మేక్ మోర్ గుడ్ మూవీస్ లైక్ శ్రీమంతుడు. థ్యాంక్ యూ. సంక్షిప్తంగా చెప్పారు, ధన్యవాదాలు. ఏమైనా ఇలాగే మీ ప్రయత్నం ఆపకుండా ఈ ఉత్సాహంతో మీరు శ్రీమంతుడు అలాంటి మంచి మంచి సినిమాల్ని మాకు అందిస్తూ ఉండవలసిందిగా ఈ ప్రేక్షకులందరూ కోరుతున్నారు వారి చప్పట్ల ద్వారా. ఆదరించేటువంటి చూసి వారికి చూసేటువంటి మాట మీది. ధన్యవాదాలు. అందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మా వరపుడి మారుతిరావు గారు, చంద్రమోహన్ గారు, విజయ్ చాముండేశ్వరి గారు, నవీన్ గారు, రవి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ మనం చక్కటి సందర్భంలో మనమంతా కలుద్దాం. మీ సహకారాన్ని ఇలాగే అందించండి. విజయ హాస్పిటల్స్ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమానికి విడుదలగా ఉంటూ ఉంటుంది. అండ్ ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించినటువంటి సుప్రసిద్ధ ప్రొడక్షన్ మేనేజర్ అందరికీ చాలా ఆత్మీయులు. తాండవ అంటారు. అందరి మనస్సుల్లో ఆయన పేరు తాండవం చేస్తూనే ఉంటుంది. తాండవ కృష్ణ. ఒకసారి వేదిక కొంచెం బాగుంటుంది. తాండవ కృష్ణ రండి. అనేక సంవత్సరాల నుంచి ఒక సీనియర్ మోస్ట్ ప్రొడక్షన్ మేనేజర్గా సినిమాల యొక్క విజయం కావటంలో వారి యొక్క భాగస్వామ్యం చాలా ఉంది. తాండవ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్. వెంకటేశ్వర స్వామి వారు, పద్మావతి అలవేలు మంగళ యొక్క సంపూర్ణమైనటువంటి సాక్ష్యం ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక చక్కటి కార్యక్రమంలో మనం కలుగుతాం. అంతవరకు శరవ్, జై హింద్.